అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి సందడి అయితే మొదలైందని చెప్పొచ్చు. మరి రీసెంట్గా మంత్రివర్గం భేటీ అయింది. క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయి కూడా స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ముందుగా సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహిస్తామని అయితే ఆల్రెడీ చెప్పేశారు. సో దానికి సంబంధించిన ఇంకో కీలక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో గ్రామాల వారీగా ఓటర్లు ఏవైతే ఉంటాయో ఓట్లకు సంబంధించిన లెక్కలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అంటే ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దాంట్లో మళ్ళీ ఏవైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఆ అభ్యంతరాలను స్వీకరించి సో వాటిని పరిష్కారం చేసి మళ్ళీ తుది జాబితా ఏదైతే ఉంటుందో తుది జాబితాను కూడా వెల్లడించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రతి గ్రామానికి కూడా ఒక కీలక నోటిఫికేషన్ అయితే పోవడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే ఒకసారి అయితే మనం క్లియర్గా చూద్దాం ఏంటి అనేది. సో ఓట్ల లెక్కలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో 20 తారీఖు నాడు అంటే నవంబర్ 20 తారీఖు నాడు అంటే ఈ రోజే అభ్యంతరాలు అయితే స్వీకరిస్తారనమాట. ఆల్రెడీ దీని నిన్న అయితే వచ్చింది. సో ఈ రోజు నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ ఓట్లకు సంబంధించి ఓటు పేర్లు తప్పుపడడం కానీ లేదంటే ఓటు లేకున్నా ఉన్నట్టుగా చూపించడం లేదంటే ఉన్నా లేకున్నట్టుగా చూపించడం సో ఇలాంటివి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కనుక ఈరోజు అయితే స్వీకరిస్తారనమాట. సో 22 తారీఖు అభ్యంతరాలు అయితే పరిష్కారం అయిపోతుంది. అంటే రేపు ఎల్లుండి ఈ 2 రోజులు ఏం చేస్తారంటే ఏవైతే అభ్యంతరాలు అయితే వచ్చినాయో వాటిని అయితే పరిష్కారం అయితే చేస్తారు. 23 తారీఖు నాడు ఫోటోకు సంబంధించిన ఫోటోతో సహా తుది ఓటర్ల జాబితా ఏదైతే ఉంటుందో దాన్ని అయితే విడుదల చేస్తారు. అంటే ఈ 2-3 రోజులలో ఈ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక దీనికి చూస్తే మనకు ఇండైరెక్ట్గా అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే నిర్వహిస్తారు అని చెప్పేసి మనకైతే క్లియర్గా మనకు దీంతో పాటు అయితే అంటే ఈ నోటిఫికేషన్తో పాటు అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందుకైతే మనకు ఒకసారి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో బీసీలకు రిజర్వేషన్ల అంశం ఏదైతే ఆ కోర్టు పరిధిలో ఉన్నైతే అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు తాజాగా ఏం చేశారంటే బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా రావడం కొద్దిగా కష్టం ఉంది కాబట్టి సో వాళ్ళు చెప్తున్న మాట ఇది. సో ఇప్పటికీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఇప్పటికే మంత్రులు అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ముందుగా వార్డు సర్పంచ్ ఎన్నికలు అయితే నిర్వహిస్తారు. దాని తర్వాత కోర్టులో ఏవైతే బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అవైతే ఉన్నాయో వాటి పరిష్కారం అంటే అది దాని తీర్పు వచ్చిన తర్వాత అది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన స్థానాలకు ఏవైతే ఉంటాయో వాటికైతే ఎలక్షన్స్ అయితే జరుపుతామని చెప్తారు. సో ముందుగా వార్డు సర్పంచ్కి అయితే ఎలక్షన్స్ అయితే త్వరగా జరుపుతామని చెప్పేసారు. ఏదైతే 15వ ఆర్థిక సంఘం సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో తెలంగాణకు రావాల్సినవి దాదాపుగా 3,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ లేరు కాబట్టి ఆ నిధులు అయితే మనకైతే రావట్లేదు. 2 సంవత్సరాల నుంచి అయితే ఆ నిధులు ఆగిపోయినాయి. ఇప్పటికీ 3,000 నిధులు అయితే అక్కడ పెండింగ్లో ఉన్నాయన్నమాట. అంటే ఇప్పట్లో అంటే మార్చి 31, 2026 అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి 31 లోపు ఎన్నికలు అయితే జరపకపోతే అంటే గ్రామాల్లో ఎవరైతే ఈ సర్పంచులు ఉంటారో వీళ్ళు లేకపోతే కనుక ఆ 3,000 నిధులు ఏవైతే ఉంటాయో అవైతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే కేంద్రానికి వెళ్ళిపోతాయి. అప్పట్లోపు ఎలక్షన్ జరిపితే మాత్రమే ఆ 3,000 ఏవైతే ఉంటాయో మరి గ్రామాలకు అయితే వస్తాయి. 3,000 అంటే 3,000 కోట్ల రూపాయలు అంటారు. 3,000 రూపాయలు కాదు, 3,000 కోట్ల రూపాయలు అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల అభివృద్ధి పనులకైతే వస్తాయి. సో దాంతో మరి ఆ డబ్బులు వెనక్కి వెళ్ళిపోకుండా మంత్రివర్గం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ముందుగా వార్డు సర్పంచులు ఎన్నికలు జరిపి తర్వాత కోర్టులో కేసులు ఉన్నాయి కదా బీసీలకు సంబంధించి. సో ఆ తీర్పు వచ్చిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే నిర్వహిస్తామని అయితే చెప్తున్నారు. సో ఒక కీలక అప్డేట్ ఏంటంటే మరి లెక్కలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. మరి అన్నీ కరెక్ట్గా చూస్తే 25 తారీఖు అంటే నవంబర్ 25 తారీఖు అయితే నోటిఫికేషన్ సర్పంచ్ వార్డుకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పేసి అయితే మనకు ఈ పరిణామాలను చూస్తేనైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. సో వార్డుకు సర్పంచ్కి ఏవైతే అంటే పాత రిజర్వేషన్ ఏదైతే ఉందో అంటే 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో దాన్ని అయితే అమలు చేస్తున్నారు. సో అందులో బీసీలకు 22 నుంచి 23% అయితే రిజర్వేషన్లు వస్తాయి. అంటే సుప్రీంకోర్టు పరిమితి ఏదైతే ఉందో 50% రిజర్వేషన్లకు మించొద్దు అని చెప్పేసి ఏదైతే పరిమితి ఉందో దానికి లోబడి మనకి ఇప్పుడు రిజర్వేషన్ అయితే అంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో మిగతా స్థానాలు ఏవైతే ఉంటాయో మరి మిగతా 19% ఏదైతే ఉంటుందో అది పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ఇప్పటికే మంత్రులు అయితే చెప్పడం జరిగింది. అంటే అఫీషియల్గా నోటిఫికేషన్ ఎట్లా వస్తుంది అని అంటే పంచాయతీరాజ్ చట్టం 2018 ఏదైతే ఉందో 50%కి మించకుండా రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో ఆ నోటిఫికేషన్ అయితే వేస్తారు. సో దాని తర్వాత
మిగిలిన 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలి కాబట్టి పార్టీ పరంగా ఇస్తామని అయితే చెప్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించేది 23 తారీఖు నాడైతే మరి తుది ఓటర్ల జాబితా అయితే ఎలక్షన్ కమిషన్కు పంపాలని చెప్పేసి కూడా అన్ని అధికారులకు అంటే పంచాయతీరాజ్ అధికారులకైతే ఎన్నికల సంఘం అయితే ఆదేశాలు చేయడం అయితే జరిగింది. సో ఇక దీంతో ఖచ్చితంగా ఎలక్షన్స్ అయితే ఈసారి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే పాత రిజర్వేషన్ ఇప్పటికే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇవైతే చెప్పేసింది అనమాట. అంటే పాత రిజర్వేషన్ అంటే 50% రిజర్వేషన్లు మించకుండా ఎలక్షన్స్ జరుపుకోవచ్చు అని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు కానీ ఇక్కడ హైకోర్టు కానీ దానికి ఏం అభ్యంతరం లేదు. సో ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని అయితే చెప్పింది. సో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం వల్లే ఇప్పుడు ఇలాంటి సమస్యలు అయితే వచ్చినాయి. సో ఇన్ని రోజుల దాకా కోర్టుల్లో సుప్రీంకోర్టులో ఇదంతా పెండింగ్లో పడిన తరుణంలో ప్రస్తుతం అయితే మరి ఎలక్షన్స్ జరిపితే మనకు కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు అయితే వస్తాయి. సో ఇది ఎలక్షన్స్ జరపకపోతే కనుక మరి ఆ నిధులు అయితే వెనక్కి వెళ్ళిపోతాయి, మనకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా క్యాబినెట్ అంతా కూర్చొని నిర్ణయించి ఖచ్చితంగా మరి స్థానిక వార్డుకు సంబంధించిన ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు అయితే చేయాలనైతే మనకైతే వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇక నవంబర్ 25న నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. 23 తారీఖు నాడైతే తుది ఓటర్ల జాబితా అయితే వెలువడుతుంది అనమాట. అంటే 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారమే రిజర్వేషన్లు కల్పిస్తారు. సో మిగతా స్థానాల్లో అంటే జనరల్ స్థానాలు ఉంటాయి కదా, సో జనరల్ స్థానాల్లో ఏవైతే బీసీలకు 42% ఉంటుందో మరి దాంట్లో వాళ్ళకైతే టికెట్లు ఇస్తామని చెప్తున్నారు. అంటే యాక్చువల్గా సర్పంచ్ ఎలక్షన్లో అయితే పార్టీ గుర్తులు బీ ఫామ్లు ఇవన్నీ ఏముండవు. మరి రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు అని అంటే యాక్చువల్గా ఇవి స్వతంత్రంగా జరుగుతాయి అనమాట. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ కానీ వార్డు కానీ ఇవి స్వతంత్ర గుర్తుల మీద ఉంటాయి. అంటే మనకు పార్టీ గుర్తులు ఇప్పుడు చేయి గుర్తు కానీ లేదంటే కారు గుర్తు కానీ కమలం పువ్వు గుర్తు కానీ పార్టీల సింబల్స్ అయితే ఏ ఉండవు అనమాట, వేరే గుర్తులు ఉంటాయి స్వతంత్రంగా. పార్టీలకు ఈ ఎలక్షన్కి అయితే ఏం సంబంధం ఉండదు. కాకపోతే ఇండైరెక్ట్గా మద్దతు అయితే ప్రకటిస్తారు అనమాట. ఏవైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులకైతే ఈ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ సో బీజేపీ పార్టీ కానీ వీళ్ళైతే ఇండైరెక్ట్గా మద్దతు అయితే తెలుపుతారు అనమాట. సో మరి ఇట్లా మరి 42% రిజర్వేషన్లు ఎట్లా కల్పిస్తారు బీసీలకు అంటే సో ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తారు, ఇంకేం లేదు. అంటే 23% అఫీషియల్గా రిజర్వేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. 23% రిజర్వేషన్ వచ్చేస్తుంది. సో మిగతా ఎంత 19-18% ఇంకా మిగిలి ఉంటుంది కదా, అంటే 42% రిజర్వేషన్ కావడానికి ఇంకా 19% ఉంటుంది కదా. ఈ 19% ఏం చేస్తారంటే ఏవైతే జనరల్ స్థానాలు ఉంటాయో ఆ జనరల్ స్థానాలలో బీసీలకు మద్దతు తెలుపుతారు అనమాట. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంటుందో 19% మందికి అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 19% మందికి జనరల్ స్థానాలలో బీసీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది అనమాట. సో మద్దతు తెలపడమే 42% రిజర్వేషన్లు ఇవ్వడం. సో ఇక్కడ ఇంకొక సమస్య ఏం ఏర్పడుతుందంటే మరి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నది ఓకే. సో ఏదైతే 19% మందికి అంటే బీసీ రిజర్వేషన్లకు 19% కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నప్పటికీ మరి మిగతా పార్టీలు ఇవ్వాలని లేదు కదా. అంటే ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సో వాళ్ళు ఆ గ్రామాలలో బీసీలకు మద్దతు ఇవ్వాలని ఏం లేదు. అంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఇది ఈ పార్టీలకు వ్యక్తిగత విషయం అనమాట. అంటే అక్కడ చట్టపరంగా అమలు చేస్తలేరు కాబట్టి అక్కడ సాధ్యం అవుతలేవు కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తున్నది. మరి అట్లని చెప్పేసి మరి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇవ్వాలని లేదు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, ఎస్సీలకే ఇవ్వచ్చు, ఎస్టీలకే ఇవ్వచ్చు, ఓసీలకే ఇవ్వచ్చు. సో అట్లాంటప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం గెలిస్తేనే అంటే 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో అది అమలు జరిగినట్లు అవుతుంది. సో మరి అట్లా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం గెలుస్తారా అంటే చెప్పలేం, గెలవచ్చు గెలవకపోవచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్క దగ్గర బీజేపీ గెలుస్తుండొచ్చు, ఇంకో దగ్గర బీజేపీ మద్దతుదారులు గెలుస్తుండొచ్చు, ఇంకో దగ్గర బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుస్తుండొచ్చు. సో ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అయితే గెలవరు కదా. సో అట్లా గెలవకుంటే మరి బీసీలకు 42% రిజర్వేషన్లు రానట్టే అని చెప్పేసి కూడా చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో దీనివల్ల కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు ఖచ్చితంగా మేమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఇచ్చి 42% రిజర్వేషన్లు అయితే అమలు చేస్తాము ఈ స్థానిక ఎన్నికల్లో అని అయితే వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. సో ఇక నవంబర్ 25 తారీఖు నాడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 2వ వారంలో ఈ ఎన్నికల ప్రక్రియను కూడా మొత్తం కంప్లీట్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది. సో కేంద్రం నుంచి రావాల్సిన పెద్ద ఎత్తున 3,000 కోట్ల రూపాయల నిధులు పొడగొట్టుకోవద్దు, మనం ఎందుకు
వెనక్కి వెళ్ళిపోతాయి, అవి మళ్ళీ కేంద్రానికే వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి వీళ్ళు కూడా చర్చించి సో ఈ విధమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సో మొత్తానికి 20వ తారీఖున నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే డిసెంబర్ 2వ వారంలో ఈ ఎలక్షన్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి, అంటే వార్డు సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇక కాంగ్రెస్ పార్టీ ఏంటంటే 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని అయితే చెప్తున్నారు. అంటే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అంటే జనరల్ స్థానాలలో ఇంకా 19% రిజర్వేషన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే బీసీ అభ్యర్థులను నిలబెట్టి అక్కడ మద్దతు అయితే ఇస్తుంది. సో ఇదే అనమాట దీనికి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.